దేవుడా కాల సంఖ్యను ఎత్తుకునే సారంగ దారునికి అదే గడిగల్ల వాయవ్వ అడిగాలి వచ్చింది సుడిగాలి వచ్చింది వాయవ్వ వారి అడిగాలి సుడిగాలి ఉట్టగబట్టారా అడిగాలి సుడిగాలి ఉట్టగబట్టారా మరి పువ్వు దారంబు జగన్ పట్టారా అడిగాలి సుడిగాలి ముట్టి వారి దానికి వారి పూదారం తగ్గింది అట్టి పూదారమేమో సారంగుడి చేతులకు వచ్చింది ఏనాడు వారి 2 పాదాలు ఎండిపోయినాయి మరి చల్లటి చెప్పలమా తెలియడా చల్లటి మొక్కలమా నచ్చియాడా 2 పాదాలు ఎండిపోతావులే పిట్టలు పాడగాని కాడగలిపాడే మరి కబుసి పిట్టలు పాడగాని కాడగలిపాడే ఎడగానా బాబు కబుసి పిట్టలు దేవుడా 2 పాదాలు నచ్చియాడా వచ్చే మరి చల్లటి చెప్పల్లా తెలియడా వచ్చే నల్లటి మొక్కలమా నచ్చియాడా వచ్చే ఎడ చూసిన గాని కబుసి పిట్టాలే వెంకి పైన కావాలైతా ఉన్నాయా మరి ఎక్కడ దూకినా కబుసి పిట్టలు లేవురా రోని కాకుండా మరి ఉగాది ఎండలుగా ఉడికి కొట్టావటరా 2 పాదాలు ఎండ కావాలైతే ఉన్నాయి జరి కానమ్మ కళ్యానికి ఎలాంటి కాడగలిసిపోయి 2 పాదాలు మరి లెంకుకుంటా ఎక్కడెల్లా వచ్చరా నామపల్లి పట్టము కాదు బాగా తోట నామపల్లి పట్టముల్లో కాదు బాగా తోట కోసం బాగా తోటలాకు వెళ్ళిపోతా ఉన్నాయా సారంగ దాని చేతులు కానీ విసిపోయి 2 పాదాలు వెళ్ళిపోతా ఉన్నాయమ్మా అట్టి పువ్వు దారం చేతులకు వచ్చింది 2 పాదాలు పోయినాయి 7 నెలల పట్టలేదు సారంగుడికి మరి నిన్ను కుమాకము పెట్టి చూడవచ్చే దేవుడా సారంగా దారుడు మీకు కూడా వచ్చరా ఎడ చూసిన పైరాలు కాలం వస్తాడెవురా ఎడ చూసిన పైరాలు కాలం వస్తాడెవురా కౌసు పిట్టలు లేవు పైరాలు లేవు నిన్ను కుమాకము పెట్టి చూడవచ్చే దేవుడా శివాయేవో చిత్రమేమో శివాయేవో చిత్రమేమో హరి హరి ఇది ఎంత అన్యాయమాయే ఇది హరి హరి ఇది ఎంత అన్యాయమాయే ఏమి ఏతు దేవుడా ఎందు అను నాయనా నిన్ను మగ పెట్టి బల 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 నిన్ను మగ పెడుతున్నా దేవుడు నామపల్లి పట్టణంలో కాదు బాగా దొరకబడ్డాయిరా దేవుడా ఈ 2 కౌసు పిట్టలు పోయినాయి చెప్పల్లా కాడగలిసినాయి వెంకి 2 పాదాలు పోయి కూడా కాసం బాగా దొరకబడ్డాయి అట్టి భూదారం మారి సారంగ దారుని చేతులకు వచ్చింది భగవంతా భూదారం చేతులకు రాగానే సారంగుడు శివ శివ ఏదవ చిత్రమైపోయారా దేవుడా అయ్యో ఏమి ఎదురా దైవ సగరి కన్ను నా వారి రాజనాథి సారంగా ఎటువాయ పాయదారి కన్నా వచ్చలేవురా తండ్రి భగవంతా నాది కాలం
కన్న తండ్రి పాయడాలు చేతులు పెట్టినాడు. ఏమన్నాడంటే కొడుకను పాయడాలు కట్టబోతున్నావు కానీ పాయడాలు ఎత్తకుంటే పాయడాలు కట్టప్ప చెప్తారే కానీ పాయడాలు వెళ్ళిన తర్వాత బతులందరూ అయ్యో ఏమి మీరు చెప్పినట్టుగా వారి ముందుగా ఒక పాయడం విడిచిన ఎక్కేది ఆడిపాయడం విడిచిన 2 పాయడాలు వాయారా కొడుకు 2 కవిత బిడ్డలు వాయారా ఆ కోటి కళ్ళలో పాయడాలు ఎప్పగన్న వాడాలే నా పానవెత్త దక్కాలే పాయడా చేత పెట్టేప్పుడు నాకన్న తండ్రి పాయడాలు వెళ్తాడు ఒకడికే నీ పానపాతులు అన్నాడే వారి నోరక్కడాయారా నా నదులక్కడాయారా నేను ఒక దారి పెట్టారా ఒకటి సరిగా పట్టారా కొంచెం భూమిగాని కాబట్టి వంటి పాడు కానీ అగ్ని కాబట్టి ఈ రాబాది కళ్ళల్లా వైరాలు ఎప్పగన్న వాడాలే అయ్యయ్య ప్రియుడు హరి సోదరు ఆఖరికలేదు ఈ అడుగుతారు ఒకడుగా నేను ఏ దారి పట్టాలే నేను ఏ తవ్వ పట్టాలే నేను పైరాడు ఒకడుగా నా కాడ దొరకాలే నా కన్న తల్లి రత్నంగా అంటారు వారంగా మరి వద్దు వద్దు వారంగా అయ్యయ్యో అక్కడికి ఈ గదిలోకి వెళ్ళాలి కన్న తల్లిలో ప్రెంగిదేవి వద్దు వద్దు వనంగా నేను పెట్టి కోరి ఆట మార్గం రావడమేమిది నా కన్న తండ్రి వాడు అనుడేమిది వాడి నోరు నా నొసలు ఆయన నోరు ఒకటి అయింది ఏమిటి నా పావిరాలు ఊడేమిది నీ నొసలు ఒకటి అయింది వారి నోరు నొసలక్కడాయదా పాయడాలు ఎంత దొరకాలే కన్న తండ్రికి ఎంత గొప్ప చెప్పాలి నా
ఏడుగురు దిక్కుల్లో పోయి ఈ 10 మంది పావురాలు లెంకచ్చ బాధ్యత మావి. భగవంతా 2 పాయిరాలు లంకత్తమ్మ తండ్రి నువ్వు భయపడ్డావు కయ్యా పుగులు పడ్డావు కొడుక నువ్వు పుణ్యవలికి మరణం కాదు సారంగదారుడు అవి ఇటువంటి గండాలు చూడలేదు నువ్వు ఇటువంటి కత్తలు చూడలేదు నువ్వు ఇటువంటి పాదలు చూడలేదు ఉడికారు బయటకెళ్ళి వారి పాదలు వెళ్ళలేదు నాయన తిరిగి 4 రాజ్యాలను కొండ పుడిచిపోరు రేసి 2 పాయిరాలు లంకత్తి నీ చేతులు పెడతామయ్యో ఏముంటాంగ తండ్రి నీ కాడి భయమయ్యా ఈ కొండగట్టి కొడుకు మంది కాడ కూర్చుండి మళ్ళీ చెప్పి 7 మంత్రులు ఏడ్చి కాడు కుక్కలు తీసుకొని నాడు మంట వాడకి మాది కాడ తాడు తంగళ్ళపల్లి ఎల్లారమల్లారమ్మ కొడుమంత గంట తిరగాల తండ్రి వాళ్ళు తిరుగుతా ఉన్నారా వారు తంగళ్ళపల్లి వాళ్ళు వనవాట ఉన్నారా ఏమరా గుట్ట గుట్ట తిరుక్కుంటా గుట్ట తోడ పట్టుకుంటా చెడు తిరుగుకుంటా చెడు తోడ పట్టుకుంటా పైరాలు తోడ పట్టుకోపోతున్నారు 7 మంత్రులు పైరాలు 7 మంత్రులు ఏనాడైతే పోతుర్రు అయ్యో పైరాలు అనుకుంటా వాళ్ళు వారి కానీ దేవుడా ఎక్కడికైనా సారంగా దానికి వారి చూసి 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 గుడ్డు గుల్తా ఉన్నాయి 4 గంటగా పోతా ఉన్నది 4 తడిపిల్లి వంట ఉంది కొడుకమ్మ 4 తడిపిల్లి ఎవరికల్లా భగవంతా గుడికెళ్ళి ధన్యవాదమంటే 4 మీద తేమలే తిరుక్కుంటా వై భగవంతా ఈ తాత తిరుపల్లి గుల్లకాల ముంచి మూడు దోశల నీళ్ళు తాగి అని చెప్పి సారంగతరుడు వారి అదే మన ఆదికొద్దు వారి సారంగతరుడు వారి తాత తిరుపల్లి గుల్లకాడికి స్వామి రామ రామ రామన్న రామ రామ పొదముండు సారంగతరుడు రామ పొదముండు సారంగతరుడు వారి రామ తిరుపల్లి గుల్లకాడిపోయి ముందు 3 దోశల నీళ్ళు తాగబడ్డ కోరేస్తా కావ్య ఇచ్చి తెచ్చుకోని వాయల్లా ముందు 3 దోశల నీళ్ళు తాగిన నాయన స్వామి సరే అటువంటి విధంగా తాత తిరుపల్లి గుల్లకాడుకుంటాం కాడికత్తి కాలు చేసి శుద్ధించుకొని ముందు 3 దోశలు నీళ్ళు తాగి కాలు చేసి శుద్ధించుకొని వారి దెయ్యం చల్లగా అయింది సారంగ అక్కడిని నింగాల పైసలు పరుచుకొని ఆయన ఒరిగింది పండుకొని వరకల్లా వారి ఎటువంటి విధంగా అలసిపోయి ఆచారిపోయి పాడానికి అక్కడిని సొక్కు పుట్టింది సారంగదాడు అక్కడ ఉండదు సారంగదాడు అక్కడ ఉండని 7 కూడా కళ్ళు 7 మంతరీరు ఏనాడు వారి 2 పాయిదారు ఏనాడు ప్రకారం పడి అక్కడ అక్కడ మర్యాద అయితే ఉంటుంది సారంగదాడు మర్యాద అయితే ఉంటుందమ్మా 2 పాయిదారు వారి కాసు బాగా తొత్త పాల పళ్ళ మీద పచ్చ పళ్ళ మీద జీడి పళ్ళ జీవికి మీద రకరకాల పళ్ళు కూడా పాయిరాలు కాసు బాగా తోట లోపల పాయిరాలు ఇక్కడ ఉండదు కానీ బిడ్డు రంగమాలి మర్యాద మర్యాద ఉన్నదా రంగమాలి లోపల వారి అనాడు వారి అటువంటి ఖాతా చిత్రంగా చేతి కింద 7 తాసు కానీ 7 తాసు కానీ గుణంగా తంత పని చేసుకొని అటువంటి గుణంగా ఏనాడు గుణంగా తులసాని వస్త్రాలు తీసుకోవాలి జల్దారి పిన్న తీసుకోవాలి అదే కాసు మాటల కలిసి అటువంటి గుణంగా తులసాని బట్టలు పెట్టుకోవాలి అటువంటి గుణంగా గుండం లోపల నీళ్ళు ముంచుకొని ప్రధాన మంత్రులు పుదాన పెట్టుకొని బామలు వెళ్ళిపోవాలి వాళ్ళు ఆ రోజు నాడు వాళ్ళు 6 గంట వారు 7 బాబు తొంత పని రుక్కక్క అంటే రూ అనగా కు అంటే నాకు 4 తిరిగేది కాబట్టి మరి ఈ దండపల్లి మొత్తం అయిపోయినాయా సరే ఇప్పుడు మనము ఈ దొరసాని బట్టలు తీసుకొని పోయి అటువంటి గుణంగా అక్కడ వస్త్రాలు పెట్టుకొని ఖాళీ చేసి తీసుకొని అటువంటి 7 బాటల గుణంగా దాని పిందెలు పిల్లలు పెట్టుకొని పోయి ఆ పిందెలు నీళ్ళు తీసుకొని దొరసాని వస్త్రాలు పెట్టుకొని రావాలి కదా రావాలి ఏడుకోవాలి సరే కొనే కాడికి పోదాం కానీ దూరమున బట్టి దగ్గర పెట్టుకున్నాం ఏంటి దూరమున బట్టి దగ్గర అంటే ఏందని చెప్పు ఉన్నావు నువ్వు నీవు గాడి గీస్తలేదే ఏమైందమ్మా అట్ట కాదే నువ్వు ఊరకున్న బట్ట పెట్టుకున్నావా దగ్గరికి అంటే దాచుకున్న చేయదా ఊరకున్న దాచుకున్నది ఈ వస్త్రాలను తీసుకొని సంకర పెట్టుకొని మన బట్టలు పెట్టుకొని దొరసాని బట్టలు పెట్టుకొని పిందెలు నిలుపుకుంటామా 7 బావలు పోయమ్మా
చిన్నక్క అక్క పెద్దక్క ఎడుగురు బావలేమో ఎడుగురే ఎడుగురు బావలేమో ఎడుగురే పవనైనా వెళ్ళాలో పవనైనా ఉదాహరణ బిడ్డల వారి ఏనాడు మైన వస్త్రాలు తీసుకొని మంత్రుల బాండలు చేతులు పట్టుకోరు ఏనాడు వాడలు వెళ్ళి నాడు వేలు గురించి కట్ట కుమ్మరి వాడు ఏనాడు దాటుకుంటా భగవంతా చక్కని కోరేరే చక్కని కోరే ఇంత పూలా అమ్మనకు నువ్వు దగ్గర రాకు నిన్న మొన్న ఏ కోజ లేకుండా లక్ష్మి కోజ అప్పుడే అనుకున్నా ఇది వచ్చింది నాకు కర్మణ చాలా చక్కని కోరేరు వారి ఇవి రాజమర్ల బాయి రాజాలేదు చక్కని కోనేరు రామారావు ఇది ఏమి చక్కని కోనేరు రామారావు కోరి మూలలు చక్కని చల్ల రామారావు కోరి పాత్ర చక్కని చల్ల
రాజాన లేదు చల్లారమ్మ ఇది కసుమటాల పైరమ్మ కరియోగాన లేదు చల్లారమ్మ ఒక మాట ఎవరాడివి తెల్లే ముళ్ళ చక్కన తెల్లే ముత్యాల కోనేరు తెల్లే గాలి పడితే గంటలు కనుక నవ్వు కాబట్టే ఓ తెల్లేరా ఎవరు జోడిచ్చిండు ఏ రాజు జోడిచ్చిండో ఏ మంత్రి జోడిచ్చిండో ఏ పుణ్యాత్ముడు జోడిచ్చిండో ఇప్పుడు ఈ గడి లోపల వాడు కనబడితే కాలు వెక్కిగా నేను వాడుతుంటే తెల్లమ్మా అని బట్టి పోలు తిరుగుతుంటే ఎవరన్నా కాదా ఎవడన్నా కానీ ఒక మాలయ్య గాని మాలయ్య గాని అటు కులమయ్య గాని కులమగానయ్య గాని మరి మనకు కలిసినయ్య గాని కలవనయ్య గాని ఒక్క మాట చెప్తావా నువ్వేమన్నావు ఇప్పుడు ఏమన్నా మాదిగోడు గాని మంగళోడు గాని చెక్కలోడు గాని తాకలోడు గాని కుమ్మోడు గాని గొల్లోడు గాని ఏనాడు అమ్మా నేను చెప్పిన మాట మనసు పెట్టమోయమ్మా తెల్లే తెల్లే తెల్లరా ఏనాడు వారి కులమెక్కుతానే కులమెక్కువైందండి కులానికి బయట ఎండుతాయమ్మా కాపాడి కులం అనవచ్చు ఏనాడు కులం ఎత్తు అనవచ్చు ఏనాడు వారి కళ్ళకి మీద కులం ఎక్కువైతే కులమేమి తలమేమి కులం ఎక్కువైందండి కులానికి బయట గంటే తెల్లే జాతి నీతులు వేరు జలమమ్మ ఒక్కటి వేరు పాలంత ఒక్కటి గిరల వందలు వేరు గిరలంత ఒక్కటి పూజ వందలు వేరు పువ్వులంత ఒక్కటే పువ్వులే రకరకాలు ఉంటాయి కానీ పూజ అంత ఒకటి బట్టలే రకరకాల వందలు కానీ వస్త్రం అంతా ఒక్కటే జాతి నీతులు వేరు జలమమ్మ ఒకటి పతల వందలు వేరు పాలన ఒకటి పారే నది స్థలాలు వేరు జలమంత ఒక్కటి అమ్మ మరి ఒక మాట మరి కుర్మోని వస్తే వెళ్తుంది ఒక ఎర్రావుని కోసినా ఎర్రగనే రక్తము కర్రావుని కోసినా ఎర్రగనే రక్తం అంతే తన మెచ్చిందే రంబా కానీ ఎలిందే గంగ తన మునిగిందే గంగ బాయి లోపల మామూలు వారి బాయిల మామూలు ఏదైతే తాను మాడతారు బాయిలోనే మామూలు బాయిలోనే మామూలు అటువంటి బాబా ఎత్తాడు కానీ తొలిసారి బట్టలు నిండుకొని జపాలు నిండుకొని తానమాడి బాబులు తానమాడి జపాలు నిండుకొని వస్త్రాలు నిండుకొని ఆనాడు జల్దాలు బిడ్డలు పుచ్చుకొని మేకల్లు గల్లు మామలు మేకల్లు గల్లు మామలు నీళ్ళు ముచ్చుకుంటా దొరసాన్ని పట్టి పెట్టుకుంటాం మరి అవసరం పెట్టుకున్నాం మంచి బాణువులు వేసుకున్నాం గడ్డ మీద పెట్టుకున్నాం సరే మరి ఇప్పుడు పోయి తోటలకు పోయి దొరసానికి పూజ చెప్పాలి కదా మళ్ళీ పోసంగి సర్వాదేవాన్ని హెరి పువ్వులు తీసుకోవాలి పూజ పుష్పాలు తీసుకోవాలి కదా దొరసానికి పువ్వులు కావాలి కదా ఈ పువ్వులు తెంపుకోవడానికి తోట కూడా తోట కూడా పువ్వులు తెంపుకెత్తామని ఎడుగురు బామలు వారి కాసం బాగా దొందకు వారి
ఉంటే అడుగురు కన్న మంది మాయమ్మ ఈ నీళ్ళ బిందెలు ఇక్కడ పెట్టిరు బాబులు వారి తోటలు పోయి వారి రకరకాల పువ్వులు చంపుతామని చెప్పి అంగి పువ్వులు చంపుతారు బాబులు ఆ పువ్వులు ఏనాడు చంపుతా ఉన్నారు 2 పంచ వల్ల బాయి రాని వారి ఈ కమ్మ వీడికి ఆ కమ్మ వీడి తుంగుతున్నాయి ఊరి బామాలే వాళ్ళ కళ్ళ చూస్తా ఉన్నారు మరి చంద్రము అటువంటి విధంగా పిల్లపదేవుడి మీద 10 రూపాయల పోనము అయ్యో ఏనాడు వారి 7 బామని మాయమ్మ నువ్వు పాడుగా ఇష్టాను ఏమలే నువ్వు గురు ఏమడియో ఈ కొమ్మ మిల్కి ఆ కొమ్మ మిల్కి ఆ కొమ్మ మిల్కి ఈగ గంట మరి ఏందో ఏమైనా చూస్తున్నావు ఏమైనా జగదేమర్తో పలుగురావు కాలుగా దచ్చినావు మరి ఏంటి ఈగ గంధమాల ఈశ్వరుడు పాయడము తోక గంధమాల దొడ్డవారు పాయడము తిరుమకాలికండి ఓకాలికండి అంటే ఓకాలకు బయట అంటే చెల్లే జగపతి అన్న పావిరాలు చెల్లె అది కాదు చూడు చెల్లమ్మ పద్యం అన్న పావిరాలు రాజు వెంటనే ఏదేది వెంటిందో చూడమ్మా 2 పాయలు చచ్చిపోదరా మీరు ఇంకా కూడా దాపెట్టారు ఇక నిన్న మొన్న దాపే 2 చూడమ్మా ఈగ గంట మన ఈశ్వరుడు పాయడము తోకతో గంట మన దొడ్డవారి పాయడం కాలికండి కుడికాలికి పైడముగా అత్త మల్లె మీదకెళ్ళి ఇచ్చమల్లి నిత్త మల్లె మీదకెళ్ళి బొడ్డు మల్లె మీదకెళ్ళి బోసంగి మెల్లె మీదకెళ్ళి ఏనాడు అదేమిది నాగమల్లె మీదకి నాగమల్లె మీదకెళ్ళి తీగమల్లె మీదకెళ్ళి పాలకొమ్మ మీద పైలం ఉండేవా అగో నా స్వాగతం ఎలా సైతం అదే అగో ఇప్పుడు ఇవి ఎవరికి పని చెప్తాయి వాళ్ళకు ఆట ఆడుకుంటారు పని చెప్తాయి మన దొరసాని అటువంటి గుణంగా ఎత్తానికంటే పాయిల గుడ్డతో పంచమాడుతుంది కదా పాయిల గుడ్డతో పంచమాడు దొరసానికి ఇటువంటి పాయిరాలు ఆట ఈ పాయిరాలు ఉన్నాయని మన పచ్చిదలాడు దొరసానికి పాయిరాలు ఈ పచ్చిదలాడు దొరసానికి పాయిరాలు అవసరం కానీ పాయిరాలు నేను చెప్పి నేను పోయి ముందుగా చెప్తున్నాను దొరసా నాకు ఏ గట్ట కాదు దాని కడపరా మన్నువాడా అది పచ్చి బద్మాషి ఉన్నది పాత చీరలు ఊరి రామని చెప్పి మరి 10 రూపాయలు పోవాలవే హోటల్ పడతా ఆయనకి అప్పుడప్పుడు నేను రాంగ పోంగ తొవ్వలు అలవాటే ఏమైంది ఏమైందమ్మా
దండాలు దండాలు దొరసారి దొరసారి దండాలు 10,000 దండాలు పోతరాజు అరే పోతరాజు మహారాజు అటువంటి విధంగా ఇటువంటి దేవుడి పేరు మీద విడమ పేరు మీద 11 రూపాయల వాహనము 11 రూపాయలకు వాళ్ళకు లక్షల వాహనం కలగని అమ్మా దొరసారి అమ్మ ఏమైంది మరి ఇప్పుడు ఇక అప్పుడు చూసినాం అవునే చిన్నక్క పెద్దక్క చెప్పుదామా చెప్పరా అటువంటి ఓయమ్మా దొరసారి ఓయమ్మ కాదా సిద్ధరంగి దేవత మంది పెట్టే దేవత సిద్ధరంగి దేవి ఇది దగ్గర ఓయమ్మ కథ తోటల్లా ఏనాడు వెంటిందో ఏ దేశముకు వెంటిందో 10 మంది పావిరాలు కాలకమ్మ మీద పైన ఉన్నాయి ఓయమ్మ చచ్చిపోయినాడు బతకరా నేను నువ్వు ఆడికి కదలంటే నువ్వు కదల రామా ఏంటి పాయిరాలు పంచమంది పావిరాలు ఏ రాజు పెట్టిందో ఏ రాజముకు పెట్టిందో కన్న విచారమరా చేతులు పెడుతున్నా మీకు ఏమి కావాలి ఎండి కావన్నా బంగారం కావన్నా 7 రాజ్యాలు కావన్నా ఎక్కేడు గుర్రం కావన్నా చేతులు పెడతా సరే అవే అక్క మనకు అత్తగట్టవా ఇట్ట కాదు ఇట్ట నేను చెప్తున్నా ఎరికే అట్లవ్వా చెప్పు దొంగ కూర పెట్టుకో పాయిరాలు ఏ రకంగా రావాలంటవా పాయిరాలు ఏ రకంగా రావాలంటే ఈ దోజిట్ల బిడ్డ నీ వాళ్ళే నువ్వు నూకలు వస్తా నువ్వు నూకలు బట్టి ఈడ రంగుమాలి మొదలుపెట్టి మీరు రంగుమాలది రంగుమాలి కాడ ఈటుగుల్ల పెడతా ఈటుగుల్ల పెట్టి ఏనాడు ఈటు కప్ప పెట్ట ఒకటి ఈటు కప్ప పెట్టి ఈటు కప్పకు ఈటుగుల్ల పెడతా ఈటు కంప పెట్టి ఈటుగుల్లకు పూదారం కడతా పూదారం కట్టి నేను రంగుమాల మీద రంగుమాల మీద గైన్లు ఉంటావు గైన్లు నిలబడితే ఈ ఈటుగుల్ల కింద ఏనాడు నువ్వు కదల్దాం ఈ పువ్వు కంప కాడ మొదలుపెట్టి కాసం బాగా తోట దాకా ఉంటది సాలు పోసుకుంటూ పోవాలి నువ్వులు నూకలు సాలు పోసుకుంటా పోతుంటే ఆ 2 పాయిరాల విధంగా సాలు పోసుకుంటూ పోయి అక్కడ ఉన్న పాయిరాలను ఈ నువ్వులు నూకల సాలు మీద పడుకుంటాను ఆకలి అవుతున్నట్టు నువ్వులు నూకల సాలు మీద పడితే బుక్కుంటా సాగా ఈ రంగమాల కిందకి పాయిరాలు రంగమాల కిందకి వచ్చి ఈడుగుల్ల కిందకి వస్తాయి ఈడుగుల్ల కిందకి రాగానే ఈ కట్ట కిడుకుల గుంజిననుకో పూదారం ఎర్ర పట్టి ఇట్లా గైన పట్టి ఇట్లా పూదారం ఇట్లా కదిలియంగానే ఈటు పుల్ల కిట్టుకుమంటది ఆయన పూగంప పూగుల పడుతుంది పూగంప బోర్ర పడుతుంది అన్న పూగంప బోర్ర పడి కంప కింద పావిరాలు 10 పావిరాలు ఉంటాయి దొరికిందే దొరికిందే
అది రాగానే పా ఇప్పుడే ముందు ముద్ర ఆ మాట అంటున్నా అట్లా దొరికినాక ముందు ముద్రమ్మ పండుగలు కదంటే కదా కావచ్చు ఏమో నిన్న మురవలేమా ఇయ్యలే కూడా అదేవి 2 పాయరాళ్ళకు బతుకాలి బాలడు ఈ రకంగా వద్దు బాలడు వంటి వారి ఏనాడు రంగుమాల మీద వండి ఏనాడు వనగ పామ రంగుమాల మీద అటువంటి కాదు చిత్రంగి ఏమని పాడవాడుతూ ఉన్నది పైడుకున్న పేరులతో ఎన్నుకున్న పేరులతో పైడుకున్న పేరులతో పాయలాని వారి బుక్కుట రంగమాలి కింద గత ఉన్నాయమ్మా రెండు పాయరాలు ఏడుగుల కింద పడతా పడుతున్న దర్శనానికి ఉదాహరణ కుదురుతోనే 2 పాయరాలు గుళ్ళ కింద పడ్డాయి కాదు చిత్రానికి చేతుల పాయరాలు పడ్డాయి కాతా చిత్రానికి చేతుల పాయరాలు పడుకోని అందుకొని బాగా సింగులు ఎందుకు పెట్టుకుంటావా తెలుసా నీకు ఈ సింగులు ఎందుకు ఎట్లా పెట్టుకోక అర్థమేనా ఎట్లా పెట్టుకుంటారు నాకు తెలియదు 50 పెట్టు 50 పెట్టు అంటే 50 పెడతావా పొత్తుల పెడతావా పొత్తుల పెడతావు పొత్తుల వచ్చి అది ఊరు వీకెండ్ ఆయన కాబట్టి ఆయన పొయ్యి పెడితే కదా అమ్మా ఈ 2 పాయలా అయ్యో చాలమ్మ బిడ్డ 2 పాయలా అంటే పోయి బిడ్డ బిడ్డరా ఏడాది వారి ఎట్లా రంగు మారి కింద అర్పిస్తా చెప్పి కానీ 2 పాయలు పట్టుకోండి ముద్దులు అర్పింది ఇదేమన్నా ముచ్చుకుంటా పాయలు పట్టుకొని సారి ఉన్నది పాయలు అడుచుకుంటా ఇక్కడ ఉన్నది కానీ నా పేరు పట్టణ పావిరాలు ఉన్నది తల్లి పెట్టిన పాయలు ఉన్నది కానీ 8 రాజకన్యలు మన తెల్లారి మా దర్శనానికి అయితే పాయలు పేరు అమ్మాయి పొద్దు కింద తెల్లారింది మళ్ళీ వైగా దర్శనానికి ఉత్కాలు తీసుకొస్తామని చెప్పి అలానే ముందు భుజాన్ని పెట్టుకొని గల్లి గల్లి పామాలే
అబ్బో గిలే గిలే మన చెట్టు ఏమే దొరికినాయి అని పైరాలు పెంచిన రాజు ఏదేడుతుండో ఎంత బాధపడుతుండో ఎంత అంగలాడుతుండో అమ్మా పైరాలు పోగొట్టుకొని ఎంత అంగలాడుతుండో ఎంత ఏడుతుండో ఎంత పడుతుందడా ఎంత అంగలాడుతుండో పిల్లగా ఇటువంటి మాటలు ఏడుగురు బామలు ఇటువంటి మాటలు మాట్లాడుకుంటే పువ్వులు తప్పుతూ ఉన్నారమ్మా ఈ మాట మాట్లాడ మాటలు ఎవరింటా ఉన్నారు అటువంటి తాత తిరుపల్లి పిల్లకాల విస్తారంగా దారుడికి బామల మాట దేవుల పడుతూ ఉన్నానమ్మా సారంగదారుడి వారి బామలు ఏమన్న మాట దేవుల వాడి ఏమిరా ఏమై హైరాలు పోగొట్టుకున్న రాదు ఎంత అంగలాడుతుండో ఎంత ఏడుతుండో ఎంత తిరుగుతుండో అంటుండ్రు నా పాయరాలు అయితే పోయి ఏ రాజు భగవంతా వాళ్ళ దగ్గరికి పోయి నేను బతలాడతాను చెప్పి ఎక్కడికి వెళ్ళిన సారంగదారుడు వారి బామల పేరు కప్పింది వాళ్ళు అయ్యో రాగేదో కన్న విటారా కన్న విటారా నా ఏడ ముందు ఎమ్మది సారమ్మ పైరాల తల తల్లిరా ఎక్క మరకవాళ్ళమ్మ ఏడ ఉంటే పైరారు నా ఏడ ఉంటే పైరారు కనుమకుంట తల్లి నీ కడుపుల్లో తల పెడతారా నీ కడుపుల్లో తల పెడతారా పైరాల తోలి తల్లి పైరాల తోలి మీ నోటికెళ్ళి వెళ్ళింది పైరాలు ఎక్కడ ఉంది దేవి మరి కాలమయ విచారం పైరాలు విసుగా తీరారం చేతులోనే వెట్టి విచారం చేతులోనే వెక్కరాదు కడుపుల్లో తల పెడతారా అమ్మగాల కన్న తల్లి కడుపుల తాయాలు తల్లి కళ్ళకు బాలి కడుపుల దయాలుంటారా పైరాలు తీసుకొచ్చిరా పైరాలు తీసుకొచ్చిరా చేతులను పెట్టి కాలు మొత్తం కన్న తల్లి పైరాలు తీసుకొచ్చి నా చేతులు పెట్టిందే దేవుడా అరే లేట్ ఇక్కడ పోయిరా ఆడు కొడతాడు మరి అది కోపర్ కట్టలేదే మరి కంపెనీ మరి పనులు పోసిన అనుకుంటాడు తీసుకుంటా గిలాసులు ఆన్ చేతులే నెత్తులుగా అనుకుంటే నిజంగా వచ్చిన సంపదార్థం అదే పొజిషన్ నా గిలాస ఈ సురకమా అదే గిలాస రాడే గిన్నెలే పోయి
సరేలేమో చెప్తాము వాళ్ళ ప్రాపర్ కట్టవలసి కాలేజీ కూర్చోబోతున్నాయి నాకే నాకు నాకు యాభై బాగుంటుంది రావు లేకపోతే अरे अरे वही अरे मेहमान की దాన్ని ఎక్క దానికి ఉంటుంది నువ్వేమంటుంది అన్ని ఉన్నప్పుడు దానికి తన ఎదురు అందరం మంచి పోతే పోతే కానీ మళ్ళా బస్తానికి పోయి రా జల్దీ పోయారేనా సాయి సాయి పోతారు నా కలకల తల్లి అడుగు నది తప్పులప్పుడు రెండు దండాలు మూడు ఏనాడు వారి రెండు పాయలు ఏనాడు ఒకటి నాలుగు కొడుతున్నాడమ్మా నా పాయరాలు మీ వద్దరు నేను తల్లి అయితే పాయరాలు పగట్టుకొని నేను ఏడుస్తున్నా తల్లి నాకు పాయరాలు కావాలమ్మా పాయరాలా ఇగో ఒక మాట నీ మాట కాదు నీ ముచ్చట కాదు నీ ఆడి కాదు నీ జోలి కాదు నీ తర్వాయే కాదు అయ్యా నీది ఎక్కడ రాజ్యమో నాది ఎక్కడ దేశమో నీకు తెలియదు నీ ఒక మాకు తెలియదు నీదేం రాజ్యం నీ లెక్క నీకే మా లెక్క మాకే రత్నంగిదేవి కన్నా కొడుకు అయ్యో బిడ్డ పాయరాలు మా దగ్గర ఉన్నాయి రంగమాల కాడ ఉన్నాయి సరే అయ్యో ఆడారు కన్న రెండు పాయరాలు వారి రంగమాలి వెలిచి పాయరాలు ఉన్నది పాయరాలు ఉన్నది రంగమాల లోపల మాత్రం దాని దగ్గర పాయరాలు ఉన్నాయి వారి అయ్యో నారాయణ సరే మా అమ్మ ఇంకోటి రాజు దగ్గర పాయరాలు ఉన్నాయి మరి అది తెచ్చుకుంటా పాయరాలు నేను రాజులేని రా ఇంటికి రైతాంగ మాత్రం మర్యాదనా కదా అంతే మరి ఎత్తాడు మరి ఒక మాట తీసుకొచ్చి నా చేతిలో పెట్టి మా తీసుకొచ్చా నా చేతిలో పెడితే మంచి తీసుకొచ్చి వాయమ్మా నా చేతిలో పెట్టి మరి ఏనాడు అన్నారా వాయమ్మ ఆకాశమ్మా మా పాయరాలు పట్టుకున్న రాధక్కడ ఉండటా చెప్పి
ఏమైంది? ఇగో ఏనాడు అయ్యమ్మ కాదమా ఓ తోటల్లో ఏనాడు పంచవల్ల పావురాలు ఓడగొట్టుకున్న రాదాట ఎక్కడికి ఏ రాజ్యం ఉన్నదో ఏ దేశం ఉన్నదో ఏ పట్టం ఉన్నదో ఏ పల్లె ఉన్నదో వల రాజు వల పేరుతుంది కాకమ్మ తోకమ్మ గడవలాగి సాగుతుంది పావురాలు తీసుకొచ్చి వాళ్ళ చేతులు పెట్టినాట వాళ్ళకి రాదు అచ్చిన్నమ్మా చెడు ఈయనే చెడా అయ్యా పిల్లగాని పోయి పని మరి తోలకరాలేదు వాళ్ళు మీకు చెప్పినావా అయితే ఇప్పుడు ఏమంటావు ఇట్లా తోలకరమ్మంటే పాయిరాలు తీసుకురమ్మన్నా రమ్మంటే ఏంటి రమ్మన్నాడు పాయిరాలు తీసుకొని అది నా చేతిలో పెట్టమని చేతిలో పెడితే పోతున్నాడా ఓ ఏడుతుండు ఒకటే కంటికే దాడు పని చేస్తావు ఏం పని చేస్తావు సరే నువ్వు పోయి ఏం చేయాలంటే పిల్లగా పాయిరాలు పట్టుకున్నాడు ఎవరో కాదు తల్లి చిత్రంగిదేవి ఇంకా ఏడుతా ఉన్నావు కానీ నీకంటే ఎక్కువ బాధ మీ పిల్ల తల్లికున్నది కొడుకు పాయిరాలు పట్టుకొని ఎందులో ఏడుతున్నాడు పిల్లగాడు కడుపు కన్నం లేక ఎన్నెద్దులు ఆయన కంటికి వీడ లేక ఎన్నెద్దులు ఆయన కాలికూరలు లేక ఎన్నెద్దులు ఆయన కౌల మంది తిరగట్టి పాయిరాలు చేతులు కడుగుతాను వీటు కొడుక కొడుక రారా రారా బాగా చెప్పి పిల్లగాని అది ఇచ్చుకోని బుదిగిచ్చుకోని ఎప్పుడు పెట్టుకొని తోలుకొని రండి బిడ్డలాను పిల్లగాని ఆడుకొని రాగానే రూపకంగా నన్ను ఇంట్లో కొట్టుకుంటా ఏనాడు పిల్లగాని నువ్వు వేసుకుంటా ఎంత మగవాళ్ళ కోరి వేసుకుంటప్పుడు వంటి మగవాడిని నేను కోరి వేసుకుంటానమ్మా తల్లి రాను రాను అన్నగాని పిల్లగానికి ఇద్దరు చెప్పాలి బుద్ధులు చెప్పాలి జ్ఞానం చెప్పాలి ఆ పిల్లగాని దానికి నా చేతులు పెట్టినట్టు తల్లి మీకు బియ్యాలు పోసి ఉండి పాదాలు బట్టి మీకు శాలలు చీరలు మీకు మంచి మంచి వస్త్రాలు మీ చేతులు పెట్టాలి నీ పిల్లలకి చిత్రానికి దేవట అన్నంలోకి చేతి ఇస్తలేదు అన్నంలోకి చేయదు అన్నం తింటలేదు అన్నం లేదు లేదు ఈ బైరాలు పోగొట్టుకొని కొడుకు ఎంత ఏడుతుండో అని ఏడుస్తుంది ఇప్పుడు ఈ శరీరం ఒకటి వచ్చిన మన చేతులు పెడుతుంది కనతల్లి కలకల అంటుంది మీ కనతల్లి అలా ఏం కాదు మన పోయి నీ దయచేసి నీ తల్లి ఏడుతుందని నువ్వు అట్టే ఊపుతున్నావు వాడు వచ్చిన ఊపవా నాకు గదిలేదా నువ్వు పోయి పిల్లగానే తోడుకున్నా శాంతం అయితే పోతా పోయి భగవంతా ఇప్పుడే గడిరాపన వాయమ్మ కాదాసినంగి వాయమ్మ కింద పంకి తీరాజుడు మొగలు లెక్కలు వేసి తీసుకురా పరు దాసురాలు నీ అరుగురు దాసులకు
పైలంబు రమరమాయే మరి పగ పగ గంటమాల రమరమాయే వారి పైలంబు రమరమాయే మరి ఆడవంట పైలంబు రమరమాయే మరి ఆడవంట పైలంబు రమరమాయే మీరు పైలాలు ఎత్తమారి రమరమా వాదిగల్లి పత్రమ్మ రమరమా పైలాలు ఇవ్వమ్మా